వెల్కమ్ టు కోదారమ్మాయి. ఆగండి కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. అయితే ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నా. వంకాయ అంటే ఏ వంకాయ అనుకున్నారు? గుత్తి వంకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నాకంటే చాలా ఇష్టం వంకాయ అంటే. వంకాయ కోసం ప్రాణాలని ఇచ్చేంత ఇష్టం నాకు వంకాయ అంటే. నా దరిద్రం ఏంటంటే ఈ వంకాయతోటే నాకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా అక్క డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తే అందరూ వెళ్తారు కదా, నన్ను అయితే వంట చేసుకురమ్మన్నారు. నా దరిద్రం ఏంటంటే గ్యాస్ కూడా అయిపోయిందండి ఆ రోజు. ఇంకేం చేస్తాం, పొయ్యి మీద వండితే వంకాయ కర్రీ అండ్ పప్పు వండితే పప్పు సరిగ్గా ఉడకలేదంట. వంకాయ ఏమో పుసరకొంపు వచ్చిందంట. అంటే ఆకులు అయ్యి పెట్టి మండడం వల్ల పొగ పట్టేసిందంట, ఉడకలేదు, కండ్రగా ఉంది. ఇదేం వంట అని మా పెద్దమ్మ అయితే నాకు తిట్ల వర్షం కురిపించిందండి. మా అమ్మ మా పెద్దమ్మ. నేను అప్పటి నుంచి మర్చిపోలేను. ఈ వంకాయ కర్రీ చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. అలాగే అంటారు కదండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చి టైపు అంటారుగా. నేనైతే వంట చేయమంటే పెంట చేసే టైపు. మీలో నాలా ఎంతమంది అలాగే చేశారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అండ్ నేనైతే గుత్తి వంకాయ కర్రీ చేశాను కదండి. చాలా సింపుల్ కర్రీ, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. వంట రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసి, సేమ్ నాకులాగా అనమాట. నాకు కూడా వంట ఏం రాదు, నేనైతే నేర్చుకుంటున్నాను. సింపుల్గా చేసే వంటలు అయితేనే చేస్తాను. మీరు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.